गायत्री शुभ फलदात्री, गायत्री शुभ फलदात्री, सावित्री वेद वरदात्री, गायत्री शुभ फलदात्री। అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు. మరి ఈరోజు మనకు అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిస్తున్నారు. గాయత్రీ శుభ ఫలదాత్రీ. మరి ఈ రోజు కూడా మన తెలుగు రుచి ప్రత్యేకమైన శాకాహార వంటలతో సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రావు గారు. హలో, నమస్తే. నమస్తే. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, సో ఆహా ఏమి రుచి అమ్మవారికి మనం రోజు నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటాము. ఓకే. సో అలాగే వెజిటేరియన్ అన్నమాట. ఓకే. సో ఏం చేస్తారు ఇవాళ? మన సింపుల్గా అంటే ఫెస్టివల్ టైం కదా, ఈ బసంతి పులావ్ అని చెప్పి ఇప్పుడు చేయబోతున్నాం. ఇది వచ్చి బేసిక్లీ ఇంకో పేరు కూడా ఉంది, మిస్టీ పులావ్ అంటారు. మిస్టీ అంటే స్వీట్. ఇది దసరా టైంలో బెంగాల్లో చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. అవును, అక్కడ అమ్మవారి. సో ఇది ఒక చాలా ఫేమస్ పులావ్ అన్నమాట. సో అది ఇవాళ చూపిస్తాం. బసంతి పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? బసంతి పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిట్టి ముత్యాలు 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, యాలకులు 4, లవంగాలు 4, దాల్చిన చెక్క కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పంచదార కొద్దిగా, పసుపు చిటికెడు. సరావు గారు మొదలు పెట్టేద్దాం. సో పండగ కదా, కొంచెం రిచ్గా ఫస్ట్ నెయ్యి. అదే పండుగ వచ్చినప్పుడు ఇంట్లో యాలకుల వాసన, నెయ్యి ఇవన్నీ కలిపి అసలు ఇంట్లో ఆ కిచెన్ సైడ్ అంతా మొత్తం ఇల్లంతా వాసన గుమగుమలాడుతూ ఉంటుంది. సో ఫస్ట్ జీడిపప్పు ఇది ఫస్ట్ రోస్ట్ చేసుకుందాం అండి, వేయించేసుకోవాలి. సో జీడిపప్పు చిన్నప్పుడైతే గుడి దగ్గర అంటే వీధికి పెడుతూ ఉంటారు కదా అమ్మవారిని. ఎవరో ఒకరి ఇంటి నుంచి రకరకాల నైవేద్యాలు తీసుకొస్తూ ఉంటారు. నైవేద్యం కోసమే రెడీ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఇది కిస్మిస్ అన్నమాట. లైట్ గా కొంచెం లైట్ బ్రౌన్ లాగా చేసుకుంటే ఇది ఫ్రై చేసుకొని సైడ్లో పెట్టుకుంటాం. లాస్ట్లో వేయాలన్నమాట. మన పులావ్ రెడీ అయిన తర్వాత అంటే పైన గార్నిష్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు ఇందులో అయితే జీడిపప్పు కిస్మిస్ మాత్రమే వేశారు. అంటే జీడిపప్పు కిస్మిస్ అంతే, కానీ మీరు వేసుకోవచ్చు, బాదం కావాలంటే పిస్తా కావాలంటే వేసుకోవచ్చు. ఈ కామన్ గా ఉంటాయి అన్నమాట. అది సో ఇప్పుడు ఇంకా కొంచెం గీ వేసుకుందాం. నెయ్యి ఇప్పుడు లవంగాలు ఫస్ట్, దాని తర్వాత పట్ట, ఎలకాయలు, దాని తర్వాత బిర్యానీ ఆకు. చాలా సింపుల్గా ఉంటుంది. బెంగాలీ ఫుడ్ వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఈ పండగ టైంలో గీ వాడతారు, లేకపోతే మస్టర్డ్ ఆయిల్. అన్ని ఫుడ్లో మస్టర్డ్ ఆయిల్ వాడతారు. సో మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవి నూనె వాడతారు అనమాట. ప్లస్ ఎక్కువ పచ్చిమిర్చి పేస్ట్ వాడతారు. అంటే కారం బదులు పచ్చిమిరపకాయలు పేస్ట్. సో ఇది ఓన్లీ జింజర్ పేస్ట్ అన్న, అల్లం పేస్ట్. ఇందులో వెల్లుల్లి కలవలేదు. కొంచెం పసుపు,
అల్లమే ఎంత చిమ్ముతుందండి పైకి. నీళ్ళు ఉంటాయి కదండి, ఆ. దానివల్ల అన్నమాట. ఇప్పుడు ఇది ఇది ఎంతసేపు నానబెట్టుకున్నారు రావు గారు? ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్. అరగంట నుంచి గంట నానేస్తే సరిపోతుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఈ పులావ్కి చిట్టి ముత్యాలు వాడతారు. ఆహా, ఓకే. అంటే మీరు మామూలుగా మన బిర్యానీ రైస్ అలా కాకుండా చిట్టి ముత్యాలు వాడతారు. ఇది ఆలు గోవింద్ భోగ్ రైస్ అంటారు. ఓహో, ఓకే అండి. అంటే ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క పేరు ఉంటాయి అన్నమాట. సో ఆ నీళ్ళే సరిపోతాయండి? ఇంకా కొంచెం నీళ్ళు పోయాలి, కొంచెం ఉడికిగా పోద్దాం. ఇప్పుడు షుగర్ కొంచెం వేసుకుందాం. కొంచెం ఎక్కువ కాదు, లైట్గా. మీరు ఇందులో బెల్లం వాడసరు లేదు? బెల్లం నేను చూడలేదు, ఆప్షన్ వాడుకోవచ్చు. ఓకే. కొంచెం నీళ్ళు పోయండి. కొంచెంసేపు మరగాలన్నమాట. అప్పుడు ఉడికిన తర్వాత అయిపోయినట్టే. సో క్లోజ్ చేయాలి సార్ వద్దా? కొంచెం మరిగిన తర్వాత అప్పుడు క్లోజ్ చేద్దాం. ఇప్పుడు కాసేపు ఉడకాలి. రావు గారు చూద్దామా? అల్లం స్మెల్. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ప్లేట్ ఇచ్చాం. ఇప్పుడు ఈ కాజు కిస్మిస్ వేయించింది. సో బసంతి పులావ్ రెడీ. థ్యాంక్ యూ సార్. బసంతి పులావ్ తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బసంతి పులావ్ తయారీ విధానం: ముందుగా చిట్టి ముత్యాలు నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, నానబెట్టిన చిట్టి ముత్యాలు, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బసంతి పులావ్ రెడీ. తయారీ విధానం చూసేశారు కదా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామిడికాయ పప్పు చాలా రుచికరంగా ఉంటుంది కదా. మరి పప్పు చేసుకునేటప్పుడు పప్పులో మామిడికాయ ముక్కలు పెద్ద పెద్దవిగా కాకుండా కాస్త చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే పప్పు మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మీకు. సో మీ పేరు? నా పేరు శ్వేత. శ్వేత, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ బంజారా హిల్స్. మరి మీ చేతి వంట అమ్మవారికి ఏ నైవేద్యం చేస్తారు? మరి నేతి అప్పాలు. నేతి అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. నేతి అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంటే వాటర్, నీళ్ళు కావాలా? కొంచెం ఏమంటారా? కొంచెం పంచదార వేసుకొని కొంచెం కరిగాక బాంబే రవ్వ వేసుకొని వేయించుకుందాం. ఈలోపు మనం నూనె ఆన్ చేసుకుందామా? వేడెక్కుతూ ఉంటుంది కదా. ఓకే.
నవరాత్రులు బాగా జరుపుకుంటారా మీరు? జరుపుకుంటామండి. అంటే ఇది అలంకరణ మీరు తీసుకుంటారా లేకపోతే నైవేద్యాలు చేయడాలు అలాగా? లేదు, అంటే 9 days 9 రోజులు కూడా నైవేద్యాలు అవి పెట్టి ఉపవాసం ఉంటామండి. ఫ్రూట్స్ అవి తినొచ్చు. అండ్ ఈవినింగ్ అమ్మవారికి నైవేద్యం ఏదో స్వీట్స్ అవి ఏదైనా నైవేద్యం మన ఇష్టం ఏదైనా పెట్టి దాని తర్వాత ఉపవాసం అనేది మేము జరుపుతాము. ఓకే. కొద్దిగా వరిపిండి వేసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. సారీ, ఇందులో కొంచెం వాటర్ ఏమంటారా? నీళ్ళు. ఇందులో ఇంకొంచెం నీళ్ళు పోసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం దగ్గర పడాలి. అండ్ ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. ఇవి నేతి అప్పాలు కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. వేసుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. వేసుకొని కలిపేసుకోవాలి అన్నీ. ఎవరి దగ్గర నేర్చుకున్నారు అప్పాలు? ఇది మా అత్తగారి దగ్గర. ఏదైనా పిండి వంటలు నేర్చుకోవడం మాత్రం కొంచెం పెద్ద విషయమే కదండి. అంటే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం కదా, అలా అలవాటు అయిపోయింది. అదేలేండి. అంటే మనకి మామూలుగా రెగ్యులర్గా చేసే వంటలు కంటే పిండి వంటలు చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. కరెక్ట్గా కుదరకపోవచ్చు అలాగా. నిజంగా కొంచెం కష్టమే, బట్ అలా చేసి అలవాటు అయిపోతుంది. అయిపోయినట్టు. ఇది అయిపోయినాదండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. చల్లారిపోయినట్టుగా? చల్లారిపోయింది. అప్పాలు చేసేసుకుంటారు. ఇప్పుడు మనం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ రౌండ్ చేసుకుందాం. దాని తర్వాత ఇలా అప్పాలాగా ఇది మనం చేయడానికి ముందుగా చేతికి ఇప్పుడు నూనె నెయ్యి అలా ఏమైనా రాసుకోవాలా? మన నెయ్యి తింటాం అనుకుంటే నెయ్యి రాసుకోవచ్చు, లేదా నూనె అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం. ఇలా చేసుకొని సో ఇప్పుడు మీరు ఇలా ప్లెయిన్గా ఉంది కదా, ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కానీ అలా ఏమైనా వేసుకోవచ్చా? డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఫ్రై చేసుకున్నాక నెయ్యి కన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని అలా తింటారు. డ్రై ఫ్రూట్స్ మనకి ఏమైనా నచ్చినా కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదాం అవి వేసుకోవచ్చు. అంటే జీడిపప్పు కానీ ఏమైనా కొంచెం సన్నగా తురిమి వేసుకుంటే బాగుంటుంది కదండి, అలా బద్దలుగా కంటే. మీరు మంగళారతి పాటలు అవన్నీ పాడుతూ ఉంటారా మరి? రాదండి. ఓకే. మళ్ళీ పిండి వంటలు మాత్రం చేసి అలంకరణలు చూసుకుంటారు. ఈ జాబ్ అది చేసే టైంలో ఇంకా అవన్నీ కొంచెం కష్టంగా కదా. సో షిఫ్ట్ చేసేయమంటారా? నేను అది షిఫ్ట్ చేసేస్తాను. ఓకే. సిమ్లోనే పెట్టుకుందామండి. అలాగే, లేదంటే మళ్ళీ మాడిపోతాయి, లోపట అవ్వకుండా ఉండిపోతాయి. వేసుకోండి. నూనె బాగా కాగాక ఇవి వేసుకుందామండి. ఆపాలి. వేగిపోవాలి. ఓకే. సో అయిపోయినట్టునండి. తీసేద్దాం. మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం.
నేతి అప్పాలు తయారీ విధానం ఎలాగో ఇంకొకసారి చూసేద్దామా. నేతి అప్పాలు తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి పంచదార, ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. దీనిలో బియ్య పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత నెయ్యి, యాలకుల పొడి, ఎండు కొబ్బరి ముక్కలు వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో అప్పాల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నేతి అప్పాలు రెడీ. తయారీ విధానం చూసేశారు కదా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం నిమ్మకాయ పులిహోర చేసుకునేటప్పుడు లేకపోతే కొన్ని రకాల పప్పుల్లోనూ నిమ్మకాయ రసం వాడుకుంటూ ఉంటాం కదా. మరి నిమ్మకాయలు డైరెక్ట్గా అలాగే రసం తీసేయకుండా ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకుని ఆ తర్వాత రసం తీసుకున్నట్లయితే రసం తీయడం ఈజీ అవుతుంది, అలాగే రసం కూడా బాగా ఎక్కువగా వస్తుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? నెక్స్ట్ వంట చిలకడదుంప పాయసం. చిలకడదుంప పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చిలకడదుంప పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడదుంపలు 1/2 కిలో, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. మరి స్టార్ట్ చేద్దామండి. ముందుగా పాలు వేడి చేసుకుందాం. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందాం. కొంచెం చాలు. ఈ ప్యాన్ అటు షిఫ్ట్ చేసుకుందాం. పాలు మరగాల. ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుందాం. నెయ్యి కొంచెం వేడయ్యాక అందులో జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, కొంచెం కిస్మిస్ వేసి వేయించుకుందాం. ఇది అన్నం ఉడికించేసుకున్నారు కదా. అంటే ఇప్పుడు టైం సేవ్ చేసుకోవాలని చెప్పి ముందుగానే లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే టైం ఉంది అంటే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. అంటే ఫాస్టింగ్ అది ఉన్నప్పుడు తింటారు కదా, సో టైం కొంచెం తక్కువ చేయడానికి ఇలా ముందుగా ఉడికించి పెట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకొంచెం వాటర్ యాడ్, నీళ్ళు వేయాలా? నీళ్ళు వేసుకో, చూసుకోండి. వేగిపోయి తీసేద్దామా. ఇవి ఫ్రై అయిపోయాయి కదండి, ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం చిలకడ దుంపలు వేసుకొని ఉడికించుకున్నారు. అవి ముందుగా ఒక 2 విజిల్స్ ఉడికించుకొని ఇప్పుడు ఇందులో నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. పాల్లో కొంచెం పంచదార వేసుకుందాం. సో అవి ఇంకా వేగాలిగా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కొంచెం. సో పాలు ఇప్పుడు షుగర్ కరిగిపోతే నెక్స్ట్ షుగర్ కరిగిపోయాక అందులో ఈ చిలకడ దుంపలు వేసుకొని రైస్ వేసుకొని, సో ఇంకొకటే ప్యాన్లోనే అప్పుడు మనం ఒకటే ప్యాన్లో మరిగించుకుందాం. అయితే ఈ పాలు అందులో కొంపేసుకోవచ్చా? ఎలా అయినా చేసుకోవచ్చు. ఇందులో వేసుకుందాం. అయితే మేము అది వేగిపోయినట్టు అయిపోయింది. వేసేనా? వేసాను. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. అయితే ఇంకా దగ్గరికి రావాలి కదా, ఇంకొంచెం దగ్గర పడాలి.
మనకి ఇప్పుడు మీరు వేయించుకున్నాక కూడా దుంపలు అలాగా అంటే స్లైసెస్ లాగే ఉన్నాయి కదా, అలాగే ఉంచొచ్చా? ఇలా అంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఉంచుకోవచ్చు. లేదు బాగా అందులో మిక్స్ అయిపోవాలి అనుకుంటే తురిమేసుకోవాలి. తురిమేసుకొని వేసుకోవచ్చు. లేదు మనకి ఇలా తగులుతూ ఉండాలి అనుకుంటే ఇలా కట్ చేసుకుని. మీ అనుభవం మీకు ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఇలా ఉంటేనే? నాకైతే ఇలా మధ్య మధ్యలో తింటూ ఉంటే తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇది కూడా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాం అంటేనా? ఇది నేను సొంతంగా నార్మల్గా అయితే బియ్యం పాయసం అదే చేసుకుంటారు కదా. ఈ నవరాత్రి టైంలో ఈ చిలకడ దుంప ఎక్కువ యూజ్ చేసుకుంటాం కాబట్టి అందుకని ఇలా చేస్తే బాగుంటుందని ట్రై చేస్తే బాగుంది. అందుకని కానీ చిలకడ దుంప కూడా ఒక రకంగా హెల్దీగాను ఉంటుంది అండ్ కొంచెం ఫిల్ అయినట్టు ఉంటుంది తింటున్న వాళ్ళు కొంచెం తినగానే. కరెక్ట్. కొంచెం దగ్గర 2 minutes దగ్గర పడుతుంది. 2 minutes. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పిల్లలు చీజ్ అంటే బాగా ఇష్టపడతారు, అందుకని పిల్లలకు చేసే రకరకాల స్నాక్ ఐటమ్స్లో చీజ్ని వాడుకుంటూ ఉంటాం కదా. మరి చీజ్ నిల్వ ఉంచిన డబ్బాలో ఒక చిన్న పటిక బెల్లం ముక్కను కూడా వేసి ఉంచుకున్నట్లయితే చీజ్ చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. చిలకడదుంప పాయసం మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చిలకడదుంప పాయసం తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉడికించిన చిలకడదుంపలు వేసి వేయించాలి. దీనిలో మరిగించిన పాలు, అన్నం, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడదుంప పాయసం రెడీ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పెదవులు సహజ సిద్ధంగా ఎరుపు రంగును సంతరించుకోవాలన్నా, మృదుత్వాన్ని సంతరించుకోవాలన్నా ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. కొద్దిగా గులాబీ రేకులు తీసుకుని పాలలో వేసుకుని బాగా మెత్తగా చేసుకుని ఈ పేస్ట్ని రోజులో 2-3 సార్లు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే పెదవులు మృదువుగా సహజ సిద్ధమైన ఎరుపు రంగును సంతరించుకుంటాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. సరావు గారు, గుడ్ ఫుడ్ లో ఏం చేయబోతున్నారు? సో ఖజూర్ ఓట్స్ హల్వా. ఖజూర్ హెల్తీ, ఓట్స్ హెల్తీ, దాంతో బెల్లం వేసి సూపర్. అసలు షుగర్ లేకుండా చాలా బాగుంటుంది. ఖర్జూర్ ఓట్స్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఖర్జూర్ ఓట్స్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, పాలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. సో రావు గారు, హల్వా చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, చాలా సింపుల్ అన్నమాట. ఫస్ట్ గీ, నెయ్యి. ఓట్స్ కుక్ చేయడం చాలా ఈజీ. ప్లస్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు ఇవాళ అంత ఎక్కువ మీకు ఇంతసేపు పడుతుంది, అంతసేపు ఇన్స్టెంట్గా చేసేయచ్చు అనమాట. ఓకే, కొంచెం నెయ్యి వేసుకున్నాం. సో గుడ్ ఫుడ్ కదా, మీకు నెయ్యి కొంచెం తక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఓకే, అది మనకు ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు ఓట్స్ వేసాం. ఓట్స్ లైట్గా వేయించుకోండి. సో మంచి ఫ్లేవర్. కొంచెం ఖర్జూరం ఏంటంటే గింజలు తీసేసి ఆ గుజ్జు మాత్రం తీసుకున్నారు, అంతే కదండి? అంటే ఫైన్గా మనం చాప్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు పాయసం అంటే హల్వా తినేప్పుడు
మనకి తగులుతుంది అనమాట. ఓకే, అంటే మనకి ఖర్జూరాల్లోని కొన్ని రకాలు ఉంటాయి, చాలా మెత్తగా ఉన్న ఖర్జూరాలు కూడా దొరికే ఉంటాయి, వాటిని కూడా తీసుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా ఉన్నట్టయితే గింజలు తీసేసి వాటిని కట్ చేసేసి పెట్టుకోమంటున్నారు. ఎస్. సో కొంచెం లైట్గా బ్రౌన్ అయింది కదా, సో ఇలాగ ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి లైట్గా అనమాట. సో ఇప్పుడు పాలు వేసుకుందాం. కొంచెం పాలు వేసుకుంది, ఎందుకంటే ఓట్స్ పీలుస్తుంది అనమాట, ఎక్కువ పీల్ చేసుకుంటుంది. సో పాలు మీకు తక్కువ వేసుకొని కొంచెం నీళ్ళు కూడా కలుపుకోవచ్చు అనమాట. పాలలో నీళ్ళు కలిపేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఓట్స్ ఎలా అంటే మీరు 1 కప్ వేస్తే 2 కప్పుల పైన అవుతుంది, అయిపోతుంది. ఉబ్బుతాయి కదా. కానీ మీరు చూడండి ఇప్పుడు ఎంత రిచ్గా ఉన్నది, చూడడానికి హెల్తీ కూడా కదా. మామూలుగా అయితే మనకి చాలా మంది ముందు బెల్లం కరిగించుకుంటారు కదా, అంటే అది కరగడానికి టైం పడుతుంది. అది అంటే ఇప్పుడు చక్కెర పొంగలి అలా దాంట్లో మీకు కరగడం, ఇది హల్వా కదా, ఈ వేడిలో మీకు కరిగిపోతుంది. ఇంకా కొంచెం పాలు పోసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఖజూర్ కూడా వేయాలి కదా, సో మీకు ఇంకా దగ్గర పడిపోతుంది. ఉత్తి ఓట్స్ అంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా, అప్పుడు ప్రసాదం గుడ్ ఫుడ్ లో. ఇది ఖజూర్ వేసుకుందాం. సో నార్త్ సైడ్ లో ఫాస్టింగ్ కూడా చేస్తారనమాట. సో వాళ్ళకేనంటే ఇది ఇన్స్టంట్ ఎనర్జీ. అవును, ఖజూరు ప్లస్ ఓట్స్. అవునండి, అదనమాట. సో చాలా మంది ఏంటంటే పిండి వంటలు కూడా తింటారు అనమాట, కానీ ఇలాంటివి తింటారు. అంటే లైట్ గా పల్లీలు, సాబుదానా, ఓట్స్, ఖజూరు ఇలా తింటారు అనమాట. కలర్ చేంజ్ అయింది చూస్తారా. అవును, యాక్చువల్లీ బెల్లం కూడా మీకు వద్దు, మీకు స్వీట్నెస్ ఇది ఓకే అంటే మీకు అది కూడా వద్దు, కానీ ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే నాకు బెల్లం పరవాన్నం తిన్నట్టు. సో ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం, ఎక్కువ కాదు. దాని తర్వాత కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. కుంకుమ పువ్వు మీరు ఇంకోటి ఏంటంటే పాలు ఇప్పుడు వేసారు కదా, దాంట్లో కూడా మీరు వేసుకోవచ్చు అనమాట, అప్పుడు మీకు ఇన్స్టెంట్ కలర్ వచ్చేస్తుంది. చూడ్డానికి టెంప్టింగ్ ఉన్నది అన్నమాట ప్రసాదం. సో ఆల్మోస్ట్ రెడీ. కొంచెం మళ్ళీ కొంచెం గీ అంటే నెయ్యి వేసుకుందాం. సో లాస్ట్లో ఇలాచీ పౌడర్. యాలకుల పొడి అనమాట లాస్ట్లో. దీంట్లో ఆప్షన్ ఏంటంటే మీకు నట్స్, డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు, ఎందుకంటే కామన్ అయిపోతుంది కదా అన్నిట్లో మనం నట్స్ చాలా హెవీగా ఉంటుంది. సో ఖజూర్ ఓట్స్ హల్వా. థ్యాంక్ యూ సార్. ఖర్జూర్ ఓట్స్ హల్వా తయారీ విధానం మరొకసారి చూసేద్దామా. ఖర్జూర్ ఓట్స్ హల్వా తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఓట్స్ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత
ఖర్జూరం, బెల్లం, కుంకుమ పువ్వు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఖర్జూర్ ఓట్స్ హల్వా రెడీ. गायत्री शुभ फलदात्री, गायत्री शुभ फलदात्री, सावित्री वेद वरदात्री, गायत्री शुभ फलदात्री. వేదమంత్రజననీ సకల యంత్ర నేతి అప్పాలు, ఖర్జూర్ ఓట్స్ హల్వా, బసంతి పులావ్. సో అన్ని అమ్మవారికి నైవేద్యం సమర్పించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రసాదం తినాల్సిందే. సో రావు గారు తినండి. సౌండ్ వస్తుంది, మంచి కరకరలుగా బాగుంది. అంటే షుగర్ మీకు చాలా స్వీట్ ఉండదు, కమ్మగా ఉంటుంది, విత్ ఫ్లేవర్స్ అనమాట. అంటే లవంగం, మళ్ళీ ఇలాచి అని కొంచెం ఇదిగా. సో ఫైనల్ హల్వా. ఓకే, నిజంగా హల్వా అయితే చెప్పాను కదా, ఖర్జూరం అంటే ఎక్కువ తీపి లేదు, చాలా చాలా బాగుంది. తినగా ఇంకా తినాలి అనిపించేటట్టే ఉంది. అంటే చాలా స్వీట్ ఎక్కువైతే మొహం వచ్చేస్తుంది కదా, అలా ఏం లేదు. ఈవెన్ మీరు బెల్లం వేయకుండా కూడా తినొచ్చు, అంటే ఇంకా కొంచెం ఖర్జూర వేస్తే ఇంకా బాగుంటుంది. సో అప్పాలు ఎలా ఉన్నాయి చెప్పలేదు. మేతి అప్పాలు క్రిస్పీగా బాగుంది, ఇంకా కొంచెం పెద్దగా ఉంటే కూడా ఇది చిన్న ముద్దుగా బాగున్నాయి. నైవేద్యం పెద్దగా కూడా ఉండొచ్చు. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? సో నిజంగా అన్ని బాగా కుదిరాయి. చిలకడ దుంప పాయసం బాగుంది, కానీ ఇంకా కొంచెం రైస్ ఇంకా కొంచెం ఓవర్ కుక్ అయి ఉంటే బాగుంటుంది. ప్లస్ ఎండి కొబ్బరి అన్ని బాగా క్రిస్పీగా బాగుంది అనమాట. ఇంకా ఈ చిలకడ దుంప కూడా చిన్న చిన్న పీసెస్ వేసి ఉంటే ఇంకా బాగుంటుంది. అప్పుడు చెప్పారు ఇలా కావాలంటే వేసుకుంటాం, మాకు ఇలా వేసుకుంటున్నాం చెప్పారు. టేస్ట్ బాగుంది, టెక్స్చర్ కొంచెం ఇంప్రూవ్ అవుతే బాగుంటుంది అంతే. సో నెక్స్ట్ టైం వచ్చింది. ఓకే, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటాలు కనుక బాగా పండిపోయినట్లయితే ఇంకా వాడుకోలేమని పడేయక్కర్లేదు, వాటిని తిరిగి తాజాగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఉప్పు కలిపిన నీళ్ళలో రాత్రంతా కనుక టమాటాలను నానబెట్టుకున్నట్లయితే అవి తిరిగి తాజాగా తయారవుతాయి. మరి ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బసంతి పులావ్. ఇందులో మనము మెయిన్గా చూస్తే ఇంగ్రీడియంట్స్ చిట్టి ముత్యాల రైస్ ఉంది, అండ్ దాల్చిన చెక్క, లవంగా అవన్నీ వేసి పులావ్ రైస్ లాగా తయారు చేశారు. సో ఇదొక సింపుల్ రెసిపీ. ఇందులో మనము మెయిన్గా న్యూట్రిషనల్ వాల్యూ ఏం చూడము, ఎందుకంటే డెఫినెట్గా దీన్ని జస్ట్ అలా తినకుండా ఒక అకంపెనీమెంట్తో తినాలి. సో మనం దేంతో తింటామో దాన్ని బట్టి మనకి దాని హోల్సమ్నెస్ అనేది వస్తుంది, దాని న్యూట్రిటివ్ వాల్యూ అనేది వస్తుంది. అలా చూస్తే దీనిలో సింపుల్గా మనకి కొంచెం నెయ్యి వేసి రైస్ ఉంది కాబట్టి ఆ రైస్ నుంచి వచ్చే క్యాలరీస్ వస్తాయి. మనం ఒక పోర్షన్ రైస్ కనుక తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి అని చూస్తే, మనం ఒక కప్ తీసుకుంటే దానిలోంచి అరౌండ్ 125-150 క్యాలరీస్ వచ్చేదాకా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ నేతి అప్పాలు. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి రెగ్యులర్గా ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. గోధుమ పిండి, రవ్వ యాడ్ చేసి దానిలో పంచదార కూడా కలిపేసి దీన్ని డీప్ ఫ్రై చేశారు.
సో ఒక క్విక్ సింపుల్ స్వీట్ తయారు చేయాలన్నప్పుడు ఒక సింపుల్ రెసిపీ. అఫ్ కోర్స్ ఇది క్యాలరీ డెన్స్ ఉంటుంది, మనం రెగ్యులర్గా తీసుకోలేకపోయినా కూడా ఎప్పుడైనా ఒకేజన్ అప్పుడు చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఓట్స్ ఖజూర్ హల్వా. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇందులో ఓట్స్ ఉన్నాయి. ఓట్స్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ వస్తుంది కాబట్టి దాన్ని రెగ్యులర్గా మన డయట్లో డిఫరెంట్ రెసిపీస్లో ఎలా ఇంక్లూడ్ చేయాలో మనం చూడాలి. ఇందులో ఒక స్వీట్ రెసిపీ అయినప్పటికీ ఆ స్వీట్నెస్ అంతా ఎక్కువగా ఖజూర్ నుంచి వస్తుంది కాబట్టి అది కూడా ఒక అడిషనల్ బెనిఫిట్. ఖజూర్ నుంచి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఏదైతే కావాలో అది వస్తుంది. దాన్ని మనం జస్ట్ ఒక ఇన్ బిట్వీన్ స్నాక్ లాగా కూడా కంఫర్టబుల్గా వాడచ్చు. అందులో పొటాషియం అనే గుడ్ ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది, ఏదైతే మనకి మసిల్ క్రాంప్స్ వస్తాయో దాన్ని తొలగిస్తుంది. సో మధ్య మధ్యలో ఆడుకున్నప్పుడు కానీ లేకపోతే జస్ట్ ఒక స్నాక్ లాగా తినాలన్నప్పుడు స్వీట్గా కాకుండా ఉట్టి ఖజూర్ కూడా తినొచ్చు. సో ఖజూర్ని మనకి ఒక స్వీట్కి రీప్లేస్మెంట్ లాగా వాడాలి. ఎందుకంటే ఆఫ్టర్ లంచ్ కానీ ఆఫ్టర్ డిన్నర్ కానీ ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు దాన్ని స్టెప్ డౌన్ చేసి మనం ఖజూర్ కనుక తీసుకుంటే ఆ స్వీట్నెస్ తిన్నట్టు ఉంటుంది, అనవసరంగా అడిషనల్ క్యాలరీస్ రాకుండా కూడా ఉంటాయి. సో అలాంటి గుడ్ ఇంగ్రీడియంట్ని ఈ రెసిపీలో ఇంక్లూడ్ చేశారు కాబట్టి మనకి అడిషనల్గా అన్వాంటెడ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే వస్తాయో అవి రాకుండా ఉంటాయి. మిగతాది ఇందులో పాలు ఉంది, పాల నుంచి మనకి కాల్షియం అనే గుడ్ న్యూట్రియంట్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒక గుడ్ రెసిపీ. మనం స్వీట్ అనేది పాయసం లాంటిది ఏదైనా తయారు చేయాలనుకున్నప్పుడు న్యాచురల్ ఇంగ్రీడియంట్ నుంచి స్వీట్నెస్ వస్తే అది డెఫినెట్గా హెల్దీ అవుతుంది కాబట్టి రెగ్యులర్గా చేసినప్పుడు ఇలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసి చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చిలకడ దుంప పాయసం. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఎందుకంటే మనం రెగ్యులర్గా రైస్ బేస్ చేస్తాము లేకపోతే సేమియానో సగ్గుబియ్యమో యూస్ చేస్తాము. ఇక్కడ ఒక వెజిటబుల్ని యూస్ చేసి పాయసం చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా లాగా ఉంది, ఎందుకంటే న్యాచురల్ ఫామ్లో ఉన్న స్వీట్నెస్ వస్తుంది, మనకి అడిషనల్ రైస్ నుంచి సగ్గుబియ్యం నుంచి వచ్చే క్యాలరీస్ రాకుండా ఉంటాయి, అలాగే ఒక స్వీట్ డెజర్ట్ మనం ఉపయోగించినట్టు ఉంటుంది. మనం ఉడకబెట్టి తీసుకున్నా కాల్చి తీసుకున్నా కూడా స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపలో గుడ్ న్యూట్రియంట్స్ అనేవి ఉన్నాయి. అందులో మనకి ఫైబర్ వస్తుంది, న్యాచురల్ ఫామ్ ఆఫ్ స్వీట్నెస్ అయినప్పటికీ వెరీ మైల్డ్ స్వీట్నెస్ కాబట్టి అది ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ అప్పుడప్పుడు తీసుకోవాలనుకుంటే ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ రెసిపీలో ఆఫ్ కోర్స్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి స్వీట్ తయారు చేశారు కాబట్టి కొద్దిపాటి క్యాలరీస్ వస్తున్నప్పటికీ మ్యాక్సిమం అమౌంట్ స్వీట్నెస్ స్వీట్ పొటాటో నుంచి వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ అండి తగ్గుతుంది కాబట్టి వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం రొటీన్గా చేసే పాయసం కంటే ఇది మనం తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు బియ్యం మినపప్పుతో పాటు ఒక అరకప్పు అటుకులు కూడా నానబెట్టుకుని ఈ పిండి రుబ్బుకుని దీంతో ఇడ్లీలు పెట్టుకున్నట్లయితే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. మీ తెలుగు రుచిని ఈటీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. సో రావు గారు, సో బసంతి పులావ్ చాలా బాగా వచ్చింది. ఓట్స్ ఖజూర్ హల్వా నిజంగా చాలా హెల్దీగా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసిపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.